చంద్రగిరి నియోజకవర్గానికి టీటీడీ నిధుల కేటాయింపులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు కమ్యూనిస్టు నేతలు. టీడీపీ అధికారంలో ఉండగా ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడడం సరికాదని ఆక్షేపించారు. తెలుగుదేశం పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబించడం సరికాదంటున్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు కేటాయించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఓవరాల్గా చూస్తూ ఉంటే టీటీడీ నిధులు తిరుపతికి 1% ఖర్చు పెట్టడానికి అంగీకరించినటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈరోజు చంద్రగిరి నియోజకవర్గానికి 110 కోట్ల పైగా ఖర్చు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు ఈ వివక్షత? తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు ప్రజోపయోగంగా ఖర్చు చేయొచ్చా లేదా అన్న అంశం మీద ఈ నిధులు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఖర్చు చేయాలనేదే మా విధానం. అది వైసీపీ అధికారంలో ఉన్నా తెలుగుదేశం అధికారంలో ఉన్నా ఇదే వైఖరి మేము కలిగి ఉంటాం. దురదృష్టం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్న రోజుల్లో టీటీడీ నిధులు 1% తిరుపతి అభివృద్ధికి కేటాయించడాన్ని, రోడ్ల అభివృద్ధికి కేటాయించడాన్ని లేదా కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపెట్టారు తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు అయితే పెద్ద యాగి చేశారు. ఎంతగానంటే బోర్డులో ఉన్నటువంటి బీజేపీ సభ్యులు దాన్ని సమర్థిస్తారు, ఏకగ్రీవంగా అక్కడ తీర్మానాలు జరుగుతాయి. బయటకు వచ్చిన తర్వాత బయట ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది సమర్థనీయం కాదు. నేనేమంటానంటే చంద్రగిరి కావచ్చు లేదా తిరుపతికి, చంద్రగిరికి ఎందుకు ఖర్చు చేయాలి, తిరుపతికి కూడా ఖర్చు చేయమనేది మా డిమాండ్. ఇదే కాకుండా తిరుపతి జిల్లా అభివృద్ధికో లేదా చిత్తూరు జిల్లా అభివృద్ధికో, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి సమస్య, విద్యుత్ సమస్య లేదా వైద్య సమస్య, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఖర్చు పెట్టచ్చు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లే. ఇది టీటీడీ మాన్యువల్లోనే ఉంది. టీటీడీ నిబంధనల్లోనే సంక్షేమానికి, పారిశుధ్యానికి, మంచినీటికి, విద్య, వైద్యం తదితర వాటికి ఖర్చు చేయాలని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఖర్చు చేయడానికి తప్పుపట్టాల్సిన అవసరం లే. కానీ ద్వంద్వ విధానం, 2 నాలుకల ధోరణి, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళకి భిన్నమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం అనేది సమర్థనీయం కాదు. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం మేము నడిపాం. టీటీడీ నిధులు ప్రజోపయోగంగా ఖర్చు చేయాలని మేము నడుపుతున్నటువంటి ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది. దూరంగా ఉండడమే కాదు, విపరీతమైనటువంటి విమర్శలు చేశారు. ఇప్పుడు పూర్తి విరుద్ధంగా అదే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలానా నియోజకవర్గంలో పలానా పనికి, పలానా రోడ్లకి టీటీడీ నిధులు కేటాయించండి అని చెప్పి వాళ్ళు మాట్లాడడం లేదా రాతపూర్వకంగా కింది దాకా పంపించడం అని అంటే దాని అర్థం ఏమిటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది సమర్థనీయం కాదు. తిరుపతికి సంబంధించి ఆ రోజు అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి మంచిని తప్పుపడుతూ వాళ్ళు ప్రయోజనం పొందాలని చూశారు. ఈ రోజు వారు చేసేది మాత్రం మంచి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఎలాంటి తిరుపతికి కూడా మేలు జరిగే విధంగా ఉద్యమం చేపట్టబోతారా? అంటే కరుణాకర్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా అన్నటువంటి సమస్య ఇక్కడ ఉద్భవించడానికి అవకాశం కూడా లేదు, ఉత్పన్నం కూడా కాదు. నేను కోరేదేమనంటే కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు 1% నిధులు కేటాయించడాన్ని మేము సంపూర్ణంగా బలపరిచాం. అదే మాదిరి తిరుపతి రోడ్ల అభివృద్ధికి చేసినటువంటి ఖర్చును అవసరమని చెప్పి మేము స్పష్టంగా చెప్పాం. తిరుపతి మున్సిపాలిటీకి నిధులు కేటాయించవచ్చా, కేటాయించకూడదా అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కేటాయించాలని మేము చెప్పాము. ఆఖరికి బీజేపీ వాళ్ళు ఎట్లా తయారైపోయినారంటే ఒక గరుడ వారధి నిర్మాణాన్ని చేపడితే ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి కడితే టీటీడీ నిధులు దాన్ని ఖర్చు పెట్టడానికి వీల్లేదని అడ్డగోలుగా హైకోర్టుకు పోయినటువంటి వాళ్ళు. అదే మాదిరి టీటీడీ నిధుల్ని ఆసుపత్రులు కేటాయించినా వద్దన్నాళ్ళు, రుయా హాస్పిటల్కి, స్విమ్స్కి ఇట్లాంటి వాటికి వద్దని చెప్పిన వాళ్ళు, విద్యారంగానికి కేటాయింపులు చేస్తే వద్దన్నటువంటి వాళ్ళు ఈ రోజు ఏం మాట్లాడతారు? మీరు అందరూ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు కదా, గతంలో ఉన్నటువంటి వైఖరే ఉందా, మారారా ఏమనేది ప్రజలకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం, బాధ్యత వీళ్ళ మీద ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. టీడీపీ, బీజేపీ, ఇటు జనసేన ద్వంద్వ వైఖరి విడనాడాలి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గానికి నిధుల కేటాయింపు విషయంలో చూపిస్తున్నటువంటి వివక్షత తిరుపతి విషయంలో ఎందుకు మీరు చూపిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.